హలో ఫ్రెండ్స్, ఈరోజు మనం కట్ వర్క్ బ్లౌజ్కి పైన స్టిచ్చింగ్ కనిపించకుండా స్టిఫ్గా నీట్గా ఎలా కుట్టాలో తెలుసుకుందాం. పైన 1/2 ఇంచు ఖర్చు తీసుకొని మార్క్ చేయాలి. తర్వాత నెక్ పొడవు తీసుకొని నెక్ పొడవును కూడా మార్క్ చేశాక పైన 2.5 కింద 2.75 నెక్ డీప్ తీసుకుంటున్నాను. ఇప్పుడు రౌండ్గా షేప్ వచ్చేలా మార్క్ చేసుకొని 1/2 ఇంచుకి వెడల్పుతో మార్క్ చేసుకోవాలి. చుట్టూ 1/2 ఇంచు వెడల్పుతో మార్క్ చేసుకున్న తర్వాత చుట్టూ మొత్తాన్ని ఇలా ఇక్కడ చూపించినట్టుగా కలిపేసుకోవాలి. ఇప్పుడు కట్ వర్క్ స్కేల్ అనేది ఇది బాగా యూజ్ అవుతుందండి కొత్తగా వచ్చే వాళ్ళకి. పైన 1 ఇంచ్ గ్యాప్ ఉంచేసి ఈ 1/2 ఇంచులో గీతకి అటువైపు వెళ్ళకుండా ఇక్కడ నెక్ దగ్గర పైన ఖర్చు కట్ చేయట్లేదు, ఎందుకంటే దానివల్ల నెక్ డీప్ అనేది ఎక్కువ అవ్వకుండా ఉంటుంది. లైనింగ్ క్లాత్ పైన బక్రాన్ని పెట్టి మెరిసేది కింద వైపు ఉంచి ఐరన్ చేసుకోవాలి. మెయిన్ పీస్ పైన బక్రాన్ని రివర్స్లో చేసి పెట్టి కదలకుండా పిన్ అయినా పెట్టుకోవచ్చు, లేదంటే స్ట్రైట్గా కుట్టైనా వేసుకోవచ్చు. నేనైతే పిన్ పెట్టుకున్నానండి. ఇప్పుడు మనం బక్రం పక్కగా కుట్టు అనేది వేసుకోవాలి. కరువు తిరిగే చోట పాదాన్ని పైకెత్తుతూ నెమ్మదిగా క్లాత్ని జరుపుతూ కుట్టు అనేది వేసుకోవాలి. పాయింట్ దగ్గర మాత్రం సూది అనేది కిందకి దించి పాదాన్ని పైకెత్తుతూ కర్వ్ అనేది తిప్పాలండి, అప్పుడే నీట్గా వస్తుంది. ఇక్కడ చూసారా, నేను ఒక చేతితోనే తిప్పుతున్నాను, ఎందుకంటే ఇంకో చేతితో ఫోన్తో రికార్డ్ చేస్తున్నాను. ఇక్కడ నాకు వీడియో తీసే వాళ్ళు ఎవరు లేరు, అందుకే ఒక చేతితోనే తీస్తున్నాను. మీకు పాయింట్ అనేది నీట్గా దగ్గరగా చూపించడానికి ట్రై చేస్తున్నాను. మీకు నీట్గా అర్థమవుతుంది అనుకుంటున్నాను. చూసారా, పాయింట్ తిరిగే దగ్గర అలా రౌండ్ అనేది చేతితో తిప్పుకుంటూ ఉండాలి. కంపల్సరిగా పాయింట్ దగ్గర మాత్రం నీడిల్ అనేది కిందకే ఉండాలి, పైకి ఉండకూడదు. కుట్టు అనేది బక్రం పైన పడకుండా ఎడ్జ్లో కుట్టుకోవాలి నెమ్మదిగా. చూసారా, పాదాన్ని పైకి ఎత్తుతూ నెమ్మదిగా ఇలా పాయింట్ దగ్గర మాత్రం నీడిల్ అనేది కిందకి దించితేనే మీకు పాయింట్ అనేది నీట్గా తిరుగుతుంది. కట్ వర్క్ షేప్ కూడా మీకు కరెక్ట్గా నీట్గా కనిపిస్తుంది. రౌండ్ అనేది కట్ చేసుకున్నాక కరువు తిరిగే చోట ఇలా నీట్గా కట్ చేసుకోవాలి. కరువు తిరిగే దగ్గర ఎక్కువ ఖర్చున్నా పర్లేదండి, కానీ ఆ మూలల్లో మాత్రం కొంచెం ఎడ్జ్లోకే కట్ చేసుకోవాలి. ఖర్చు అనేది కొంచెం ఎక్కువ ఉంచుకోవాలి. నెమ్మదిగా నీట్గా కట్ చేసుకోండి, కుట్టు పైకి పడకుండా, అలాగే బక్రం పైకి కూడా రాకుండా నీట్గా నెమ్మదిగా కట్ చేసేసుకోవాలి.
ఇలా కట్ చేసుకోవడం పూర్తయిన తర్వాత అక్కడక్కడ కట్స్ అనేవి ఇవ్వాలండి. పాయింట్ తిరిగే దగ్గర మెయిన్ కట్స్ ఇవ్వాలి. అలాగే దారం కట్ అవ్వకుండా చూసుకోవాలి. ఎందుకంటే దారం కట్ అయితే క్లాత్ అనేది పిగిలేస్తుంది. పాయింట్స్ దగ్గర ముందుగా కట్స్ ఇచ్చి తర్వాత కరువు తిరిగే చోట కూడా అక్కడక్కడ కట్స్ అనేవి ఇవ్వాలి. అప్పుడే మనకి రౌండ్ అనేది నీట్గా తిరుగుతుంది. ఇంకా షేప్ అనేది కూడా నీట్గా కనిపిస్తుంది. కట్స్ ఇవ్వడం అయిపోయిన తర్వాత వేళ్ళ సహాయంతో మనం కర్వ్స్ అనేవి నీట్గా ఇలా తిప్పేసుకోవాలి. ఈ కర్వ్స్ అనేది కూడా మనం ఇచ్చే కట్స్ని బట్టి ఉంటుంది. ఇంకా రౌండ్ తిప్పేటప్పుడు కూడా నీట్గా నెమ్మదిగా తిప్పేసుకుంటే బకరం పైన పడకుండా కుట్టు అనేది వేస్తే మనకు కర్వ్ అనేది నీట్గా తిరుగుతుందండి. ఇలా మొత్తం కర్వ్స్ అనేవి తిప్పేసిన తర్వాత మనం దాన్ని కర్వ్స్ అన్నీ నీట్గా తిప్పేసిన తర్వాత ఒకసారి దాన్ని నెయిల్తో ఒకసారి రబ్ చేసుకోవాలి. నెయిల్తో రబ్ చేసుకోవాలి. ఎక్కడైనా కర్వ్ సరిగ్గా తిరగకపోతే లోను కొంచెం కట్టించుకొని మళ్ళీ దాన్ని తిప్పేసుకుంటే సరిపోతుంది. ఇలా వేళ్ళతో రబ్ చేసుకుంటే నీట్గా కనిపిస్తుంది. దీనిపైన మనం ఐరన్ కూడా చేస్తాం. ఐరన్ చేశాక కుట్టు వేయకపోయినా పర్లేదు, చాలా నీట్గా కనిపిస్తుంది. స్టిఫ్గా కూడా ఉంటుంది. కస్టమర్స్కి కూడా బాగా నచ్చుతుంది. చూడ్డానికి కూడా లుక్ అనేది బాగుంటుంది. ఇప్పుడు ఐరన్ చేసుకుందాం ఒకసారి. ఐరన్ చేసేటప్పుడు కూడా ఇది మెయిన్ పీస్ పైన కాబట్టి ఐరన్ బాక్స్ అనేది బాగా హీట్ లేకుండా చూసుకోవాలి. ఎందుకంటే ఒక్కొక్కసారి హీట్ ఉంటే క్లాత్ ముడుచుకుపోతుంది, లేదంటే కాలిపోయే ప్రమాదం కూడా ఉంటుంది. అందుకని ఐరన్ బాక్స్ అనేది ఎక్కువ హీట్ లేకుండా మీడియం హీట్లో ఉండేలా చూసుకోవాలి. జస్ట్ ఒక్కసారి అలా ఐరన్ చేస్తే సరిపోతుంది. నీట్గా స్టిఫ్గా ఉంటుంది. చూడడానికి కూడా చాలా బాగుంటుంది కుట్టు. చూసారా ఎంత నీట్గా ఉందో. దీన్ని నేను కుట్టాక ఫోటో తీయడం మర్చిపోయానండి. ఫోటో తీయడం మర్చిపోయాను. ఇంకా అంతేనండి ఈ వీడియో అందరికీ బాగా నచ్చింది అనుకుంటున్నాను. ఓకే ఫ్రెండ్స్, బాయ్. ఇంకో వీడియోతో మళ్ళీ కలుద్దాం. వీడియో నచ్చితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.